శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆ పుణ్యమైనటువంటి క్షేత్రంలో అమ్మ నాన్న అనాథ ఆశ్రమం నిర్వహింపబడుతోంది. ప్రతిరోజు కూడా 600 మంది అనాథలు ఇక్కడ ఉంటున్నారు. 3 పూట్ల 1800 మందికి అన్నదానం జరుగుతోంది. పుణ్యమైన దివ్యమైనటువంటి ఈ క్షేత్రంలోనే 12 జ్యోతిర్లింగ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, ఈ మహోన్నతమైనటువంటిది మహాళయ పక్షములు, మహాలయ పక్షములు అని కూడా అంటారు, మహాళయ పక్షములు అంటారు. లోగడ చెప్పుకున్నట్లుగా ఈ మహాళయ పక్షరములు భాద్రపద మాసంలో బహుళము నుంచి ప్రారంభమయ్యేవన్నీ పితృదేవతల యొక్క పరిపూర్ణమైన దీవెన పొందేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని పితృపక్షములని కూడా అంటారు. అందుచేత ఆ రోజున ఏ తిథి నాడు అంటే ప్రతిరోజు తర్పణములు ఇవ్వవచ్చు. కనీసం శాస్త్రం ఏం చెప్పింది అంటే, నీ పితృదేవతలు అంటే ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఏ తిథి నాడు పోతారో, కాలం చేస్తారో, ఆ తిథి నాడు అంటే బహుళంలో కూడా ఇప్పుడు తదియా ఉన్నదనుకోండి, ఆ తదియ నాడు వాళ్ళ పేరుతో చేయొచ్చు. అలాగే చవితి కానీ ఏదైనా మీ ఏ తిథి ఉన్నదో ఆ తిథి చేయవచ్చు. లేదా మహాళయ అమావాస్య గురించి చెప్తాను, ఆ రోజున తప్పనిసరిగా చేయాలి. దర్భను ధరించి తెలలాతో తర్పణములు ఇచ్చి పిండ ప్రదానములు చేసి మహాళయ పక్షం మహాళాయం కనుక పెట్టినట్లయితే పితృదేవతల యొక్క దివ్య దీవెన కలుగుతుంది. ఈ సమయంలోనే అనాథలైనటువంటి వారికి అన్నదానం చేయటం సాక్షాత్తు శివుని యొక్క దివ్య చరణార విందములను సేవించి అదృష్టం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క కైలాసంలో నారాయణుని యొక్క దివ్య సమక్షంలో మన జీవితం గడపవచ్చు, అంటే మోక్షం కలుగుతుంది. మామూలుగా ఎవరికైనా అన్నదానం చేయొచ్చు. అయితే అమ్మ నాన్న అనాథాశ్రమంలో 600 మంది ఉన్నటువంటి దీనిలో 3 పూట్ల 1800 మంది చక్కగా భోజనం చేస్తున్నారు అంటే మీ పితృదేవతల పేరుతో ఈ మహాళయ పక్షములో చేసినటువంటివి 1 కోటి రెట్లు ఫలం. మీరు మామూలుగా చేస్తారు, అక్కడికి వచ్చి అన్నదానం ఇవ్వచ్చు, టికెట్లు ఇవ్వచ్చు, సరే అదొక పద్ధతి. అయితే విశేషించినటువంటి తిథుల యందు అంటే ముఖ్యంగా ఈ మహాళయ పక్షములో చెప్పడానికి కారణం కూడా అదే. ఈ మహాళయ పక్షములో ఇచ్చేటువంటి అన్నదానం తల్లిదండ్రుల యొక్క పితృదేవతలు తరించడమే కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి అనాథలు కూడా తరిస్తారు. అన్ని దానములలో అన్నదానము శ్రేష్టం. అందుచేతనే రంతిదేవుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు సర్వస్వం అన్నదానానికే ఖర్చు పెట్టాడు. ఆయనని పరీక్షించుదామని వచ్చారు, రంతిదేవుణ్ణి పరీక్షించుదామని వచ్చారు. ఒక బ్రాహ్మణుడు వచ్చి దొరకక 40 రోజులు భోజనం దొరకలేదు. ఆ రంతిదేవుడికి భోజనం దొరకక ఒకానొక సమయమున ఆ క్షీరాన్నం తీయని పరవాన్నం దొరికితే తన భార్యా పిల్లలతో తిందాము అనుకున్నాడు. 40 రోజులు ఉపవాసం, తిండి దొరకల. ఎవరికి? రంతిదేవుడికి. రంతిదేవుడు అంటే చక్రవర్తి. చక్రవర్తి దేనికని ఆ స్థితి కోరుకున్నాడు? దానమును మించినటువంటిది లేదు. అందుకని సర్వస్వం దానం చేశాడు. అలాంటి మహానుభావునికి 40 రోజుల తర్వాత దొరికితే ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా ఆకలిగా ఉన్నది అన్నాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ భాగంలో కొంత భాగాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చాడు. ఇలా వరుసగా 4 వచ్చారు. కుక్కల గమితో ఒకడు వచ్చాడు. కుక్కలను తీసుకొని వచ్చి ఒక చండాలుడు మంచినీళ్ళన్నా దాగుదాం అనుకున్నాడు. పాపం అన్నీ అయిపోయినాయి. చివరగా మంచినీళ్ళన్నా దాగుదామని ఆ పాత్ర ఎత్తితే, అయ్యా నాకు దాహంగా ఉన్నది అన్నాడు. అవి కూడా ఇచ్చేశాడు. ఇంతటి త్యాగగుణమున ఒక పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ దేవతలు. భగవంతుని యొక్క దివ్య పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది చక్రవర్తికి అన్ని మరల భగవంతుడు ఇచ్చాడు. ఎవరైతే దానం చేస్తారో, ఎవరైతే అన్నదానం చేస్తారో, అందులో అనాథలకు ఎవరైతే అన్నదానం చేస్తారో వారి జన్మలో చేసినటువంటి పుణ్య ఫలాలు వర్ణనాతీతం. 2000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషువు వర్ణించలేడు ఆయన యొక్క గుణగణాలని. అందుచేతనే త్యాగేనైకేన అమృతత్వమానసు. మానవుడు అమృత తత్వంతో ఉన్నటువంటి వాడు, అమృతపుత్రుడు. వేదం వర్ణిస్తుందే పెద్ద పెద్ద పదాలతో. దానికి ఉదాహరణ ఏమిటి అంటే అతని యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి సద్గుణ శోభ. ఆ సద్గుణములలో త్యాగం, ఆ త్యాగములలో దానం, త్యాగము చాలా గొప్పవి.
అందుచేతనే అన్ని దానములలో తృప్తిని చెందించేటువంటిది ఏది అంటే అన్నదానం. పిపీలికాది బ్రహ్మపర్యంతంలో సమస్తమైనటువంటి జీవరాశులకు ఆహారం కావాలి, చివరకు దేవతలకు కూడా ఆహారం కావాలి. దానినే అన్నం అంటారు. అన్నం అంటే సంస్కృత పదం. అది అన్నం అంటే కేవలం బియ్యం కదా, ఎప్పుడు బియ్యం వచ్చినాయి, ఎప్పుడు వేదం వచ్చినాయి, ఇట్లాంటి ప్రశ్నలు వేయకూడదు. యూట్యూబులు చూసి తలతిక్క సమాధానాల ప్రశ్నలు వేయకూడదు. అన్నం అనేది సంస్కృత పదం. అన్నము అంటే కేవలం బియ్యంతో ఉన్నదే కాదు, చపాతీలు, ఏ ఏ పదార్థములు ఏ ఏ సమయమునందు ఎలా చేస్తారో ఆయా పదార్థములనే అన్నం అంటారు. అందుచేతనే దేవతలకు కూడా స్వాహా మంత్రంతో ఆహుతులు అంటారు. ఆహుతులను అలా వేస్తారు. అలా ఆహుతులు వేసి స్వాహా మంత్రంతో ఉంటే అగ్నిముఖావై దేవతాహ. ఈ హవిస్సుని ఏం చేస్తాడు ఆయన? ఆ హవిస్సుని అగ్ని హవ్య వాహనుడు. ఆయన పేరేమిటి అంటే హవ్య వాహనుడు. హవ్య కవ్యములు రెండు కూడా భాద్రపద మాసంలో చేయొచ్చు. హవ్యం అంటే అగ్నిహోత్రంతో చేసేటువంటి దాన్ని హవ్యం అంటే దేవతలు తృప్తిపరచడానికి చేసేటువంటి యజ్ఞములలో హవ్యం స్వాహా మంత్రములు చదువుతారు. అందుచేతనే విష్ణు ఆ అగ్నిదేవునికి ఇద్దరు భార్యలు అన్నారు, స్వథ స్వాహ. స్వాహ ఎప్పుడు దేవతలకు సంబంధించినటువంటిది. మరి స్వథ అప్పుడు కూడా కవ్య అంటే పితృదేవతల యొక్క చేసేటువంటి దానిలో కూడా అగ్నిహోత్రం చేయాలి. ఆ అగ్నిహోత్రానికి కూడా కవ్యములు అంటారు. అందుకనే హవ్య కవ్యములు. ఆ హవ్య కవ్యములలో స్వధానస్తర్పయామి ఆ పితృదేవతలతో పరమ పావనమైనటువంటి ఈ అనాథ శరణాలయంలో అనాథల యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమం. దీని పేరు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం. ఇంకొక విభాగం ఉన్నది, ఇది మానవ సేవ. ఇది తన తోటివాడికి తనలో దాగి ఉన్నటువంటి దయారస, దయగలిగిన హృదయమే దైవమందిరము కదా. తనలో పొంగుతున్నటువంటి ఆ దయ, ఆ ప్రేమ నలుగురికి పంచినప్పుడే కదా. ఎవడైనా సరే తన యొక్క ఆనందాన్ని, తన యొక్క త్యాగాన్ని నలుగురికి పంచినటువంటి వారి జీవితమే జీవితం, లేకపోతే వ్యర్థం. ఒక వాగు ఉన్నది, వాగు. ఆ వాగు ఎందుకు ప్రవహిస్తుంది? ఎండిపోయిన బీళ్లను తడపనటువంటి వాగు పరుగు ఎందుకు? పరుల కోసం పాటుపడని నరుని జన్మ ఎందుకని, పరుల కోసం పాటుపడని నరుని జన్మ ఎందుకని, బీడువారిన పొలము తడపని వాగు పరుగు ఎందుకని. వాగు సముద్రంలో కలిసేటప్పుడు ఆ ప్రజలని, ఆ బీడు పొలాలను కనుక తడిపితే ఆ వాగు యొక్క గొప్పతనం. మనిషి తిన్నాడు వెళ్ళాడు అనేటువంటి భావన కాదు. మనిషి యొక్క జీవిత పరమార్థం ఏమిటి? ఈ త్యాగగుణం అనేటువంటిది అలవడుచుకోకపోతే, త్యాగగుణం అనేది కనుక అలవడకపోతే అతని జీవితం ఎందుకు? వ్యర్థం అన్నారు. అలాగే ఒక గొడుగు ఉన్నది. గొడుగు ఏం చేయాలండి? వర్షం వస్తే మనల్ని అలా నెత్తిమి పెట్టుకుంటే వర్షం తడవకుండా ఉండాలి. అదే చిల్లులు గొడుగు అయిపోయి అన్నీ తునిగిపోయి చిల్లుల గొడుగు ఎందుకది? అది పట్టుకొని వర్షంలోకి వెళ్ళావు, దానివల్ల నువ్వు పొందిన ఉపయోగం ఏమున్నది? ఆ చిల్లుల గొడుగులాగా జీవితం ఉండకూడదు. పనికిమాలినటువంటి బీడు తలపనటువంటి వాగునడకలాగా ఉండకూడదు. సమస్తమైనటువంటి పరోపకారాయ ఫలంతి వృక్షాహ. పరోపకారమును మించినటువంటి పుణ్యము లేనే లేదు. కనుక తాను సంపాదించినటువంటి కొంత ధనాన్ని ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి పితృపక్షములలో మీ పెద్దల యొక్క పేర్లతో అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో వాళ్ళకి మీరు చెయ్యవలసినటువంటి సహాయమంతా చేసి, ఈ మహళాయ పక్షములలో విశేషమైనటువంటి ఏ పుణ్య ఫలాలను జ్యోతిష్శాస్త్రంలో మనకు చెప్పబడినాయో, పెద్దలు మనకు అందించారో అలాంటి పుణ్యమైనటువంటి విశేషములను మనం అనుభవించి ఆనందించి సంతృప్తి చెందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దీనికై ఆ పుణ్యలింగేశ్వర స్వామి సకల శక్తులు మీకు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి.